బిల్డర్లు రియాల్టర్ల బారిన పడిపోతున్న సగటు మనిషిని రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఒక కొత్త చట్టాన్ని పుట్టించాలన్నది కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు గారి నోటి నుంచి రాలిపడ్డ లేటెస్ట్ ముత్యం. ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రెగ్యులేషన్ బిల్లు అవసరాల్ని ఆయన నొక్కి చెప్పడం సంతోషమే. లబ్ధిదారుల ప్రయోజనం కాపాడాలి ముఖ్యం. అది దాంతోపాటు రియల్ ఎస్టేట్ వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, మాకు 41 పర్మిషన్లు కావాలి సార్, ఉన్న టైం అంతా దాంట్లోనే పోతా ఉంది. పర్యావరణ అంటారు, ఆ ప్లాన్లు అంటారు, ఈ ప్లాన్లు అంటారు, వాడు చుట్టూ తిరగాలా, కొన్ని చోట్ల దక్షిణ సమర్పించుకోవాలా, రకరకాల కార్యక్రమాలు ఉన్నాయని. సో దీన్ని ఆన్లైన్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని వేగతరం చేయడం ఎట్లా ఉంటుంది, సింప్లిఫై చేయడం ఇన్ని డిస్కస్ చేస్తున్నాం. వాళ్లకు వెసులుబాటు కలిగించాలి, అలాగే ఎవరైతే లబ్ధిదారులు ఎవరుతున్నారో వాళ్ళని మోసపోకుండా చూడాలి. దీనికోసం అని చెప్పని ఒక ఈ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చట్టం తేబోతుంది ప్రభుత్వం. ఇప్పటికే సొంత ఇంటి కలలు కన్న పౌరులకు జరిగిపోయిన మోసాలకు కోర్టుల్లో గుట్టల కొద్దీ కేసులు పేరుకుపోయి మూలుగుతున్నాయి. వీటి పరిష్కారాలకు ఇప్పట్లో అవకాశాలు లేవు. ఒక భూమి కొనాలన్నా, ఫ్లాట్ కొనుక్కోవాలన్నా మన ముందు పరిచే డాక్యుమెంట్లలో నిజానిజాలు మనకు తెలియవు. భూతద్దాలు పెట్టి కళ్ళింత చేసుకుని చూసినా తప్పొప్పులు అర్థం కావు. స్థిరాస్తి కొనుగోలుదారుల ప్రయోజనాల్ని కాపాడాలన్న వెంకయ్య వారి మాటల్లో చిత్తశుద్ధిని శంకించడం లేదు గాని, లక్షలాది మంది మధ్యతరగతి మనుషుల మనసుల్లో గూడు కట్టుకున్న ఆశల్ని వమ్ము చేయకుండా అటువంటి చట్టానికి నిజమైన కోరలుండేటట్టు చూసుకోగలిగితే అదే 10,000. ఈ మధ్య ఏ పేపర్ తిరగేద్దామన్నా ముందు పేజీ మొత్తం ఫ్లాట్ల ప్రకటనలే. ఆకాశాన్నంటే భవంతులు, చేతిలో స్వర్గాన్ని చూపించే వసతులు. తల పైకెత్తి చూస్తే మన కళ్ళు తిరుగుతాయి. ఈ అల్ట్రా మోడర్న్ ఫెసిలిటీస్ని చదువుతుంటే నోట్లో నీళ్లురిపోతాయి. ఎస్కలేటర్స్, పార్కులు, పిల్లల కోసం గేమ్ జోన్స్, క్లబ్ ఏరియాలు, 24 గంటల కరెంటు, వాటర్, వీటికి తోడు ఇన్స్టాల్మెంట్ల అవకాశాలు. ఈ డెవలపర్లు, బిల్డర్లు ఇచ్చే ఆకర్షణీయమైన ప్రకటనలకు పడిపోయి తీరా కొనుక్కున్న వాళ్లకు అవేవి పూర్తి స్థాయిలో కనిపించవు. మోసం జరిగిందని తెలుసుకునే లోపే వ్యవహారం చెయ్యి దాటిపోతోంది. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు తప్ప అక్కడ మిగిలేదేమీ ఉండదు. ఈ మధ్య పట్టణ ప్రాంతాల్లో విచ్చలవిడిగా పెరిగిపోయిన అపార్ట్మెంట్ల నిర్మాణాల్లో బిల్డర్లు, రియాల్టర్లు పాల్పడిపోతున్న మోసాల్ని చూసి పోలీసులు కూడా తలలు పట్టుకుని చట్టంలో ఉన్న కొన్ని లొసుగుల్ని చూపించి చేతులెత్తేస్తున్నారు. బ్యాంకర్లు ఇటువంటి ప్రాజెక్టులకు రుణాల్ని మంజూరు చేసేసి ఆనక డాక్యుమెంట్లలో ఉన్న అక్రమాల్ని పసిగట్టి బిల్డర్ల నుంచి పైసల్ని వసూలు చేసుకోలేక కోర్టుల్లో కేసులేసి వాయిదాల మీద వాయిదాలతో సతమతమవుతున్నారు. ఇక కొంతమంది బ్యాంకర్లు బిల్డర్లతో లాలూచీ పడిపోయి మంజూరు చేసిన ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోవటం చాలా చోట్ల కనిపిస్తున్న సాధారణ దృశ్యం. ఈ ప్రాజెక్టుల్లో డబ్బు పెట్టిన కొనుగోలుదారుడు ఫ్లాట్ తాళాలు తన చేతికి ఎప్పుడొస్తాయోనంటూ ఏళ్లకు ఏళ్లు ఎదురుచూపులు చూస్తున్నాడు. ఈ మధ్య హైదరాబాద్లో అక్రమ కట్టడాల కూల్చివేతలు జరిగిపోయిన ప్రాంతాల్లో ఫ్లాట్లు కొనుగోలు చేసిన ప్రజల గోడు వింటే జరిగిపోయిన మోసాల తంతేంటో తెలుస్తుంది. ఇటువంటి అక్రమ కట్టడాల్ని పసిగట్టడంలో ప్రభుత్వాలు ముందే జాగ్రత్తలు వహించకుండా ఉపేక్షించడం, ఆ తర్వాత క్రమబద్ధీకరించుకోవచ్చనే భరోసాలు ఇవ్వడం కూడా బిల్డర్ల మోసాలకు ఊతమిస్తోంది. అక్రమ కట్టడాలకు కరెంటు, నీటి సరఫరా కనెక్షన్లు మంజూరు చేయడం కూడా తప్పే అవుతుంది. అనుమతి లేని ప్రాజెక్టులకు అసలు కరెంటు కనెక్షన్లు నిరాకరిస్తే ఏ కొనుగోలుదారుడైనా ఎందుకు సాహసిస్తాడన్నది ఇంకో ప్రశ్న. ఇవాళ విచ్చలవిడిగా పెరిగిపోయిన నిర్మాణాలని నియంత్రించే విషయంలో ఒక పద్ధతి పాడు లేదన్నది అందరూ అంటున్న మాటే. ఇదిలా ఉంటే అటు బిల్డర్లు, రియాల్టర్లు కూడా తమ తమ కారణాలతో కుదేలైపోతున్న మాటల్ని కొట్టి పారేయలేని పరిస్థితి. ఖాళీ స్థలాల్ని కొనుగోలు చేయడం నుంచి మొదలయ్యే వెతలు భవంతుల్ని నిర్మించి అమ్మేనాటి మార్కెట్ పరిస్థితికి మరింత ముదిరిపోయి లాభాలు క్షీణించి నష్టాలు మెడలకు చుట్టుకుంటున్నాయన్నది వాళ్ల వాదన. కొన్నేళ్లుగా హైదరాబాద్లో బిల్డర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఒక లెక్క ప్రకారం కేవలం హైదరాబాద్ నగరంలోనే 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న అపార్ట్మెంట్ భవనాలు ఖాళీగా పడున్నాయి. తామాశించిన ధరలో సగానికి సగం కూడా ఇప్పుడు పలకడం లేదంటూ బిల్డర్లు వాపోతున్నారు. కొంతకాలం క్రితం బూమ్ పీరియడ్లో
చదరపు గజానికి 7-8 వేలకు చేరుకున్న కొన్ని ప్రాంతాల ఫ్లాట్ల ధరలు ఇవాళ 3 వేలకు కూడా పలకని పరిస్థితి. రాష్ట్ర విభజన విషయంలో తలెత్తిన అయోమయ పరిస్థితులు, ఆ తర్వాత నెలకొన్న గందరగోళాలతో బిల్డర్ల పరిస్థితి దారుణంగా మారింది. ఏదేమైనప్పటికీ ఇటు కొనుగోలుదారుడు అటు అమ్మకందారుడు ఇద్దరిది ప్రమాదకరమైన పరిస్థితి. అయితే చట్టాలు మారాల్సిన అవసరాలు కనిపిస్తున్నాయి. తలా తోకాలేని భవన నిర్మాణపు నిబంధనలు, వాటిలో ఉన్న లొసుగులతో ఆటలాడుకునే అధికారులు, కొంతమంది బిల్డర్లు మోసాలకు పాల్పడుతూ జనాల అమాయకత్వాలతో ఆటలాడుకోవడం ఒక అలవాటుగా మారిపోయింది. ఇవన్నిటికీ అడ్డుకట్ట పడాల్సిందే. పడాలంటే పద్ధతులు మారాల్సిందే, మార్చాల్సిందే. తప్పదు. ఇల్లు కట్టి చూడు, కాదు ఇల్లు కొని చూడు.